టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ముంతా తుఫాన్ ప్రభావంతో 108 రైళ్లను రద్దు చేశారు రైల్వే శాఖ అధికారులు. 6 రైళ్లను దారి మళ్లింపగా మరో 18 రైళ్లను రీషెడ్యూల్ చేశారు అధికారులు. రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ స్టేషన్స్లో హెల్ప్ డెస్క్లను పెట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కొన్ని జిల్లాల్లో కూడా ప్రభావం ఉంది. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అందులో ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ట్రైన్స్ ద్వారా వెళ్తుంటారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ఒరిస్సాకు కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళేట వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడతారు. కొన్ని రైళ్ళని రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను దారమళ్లించారు. ఇదే అంశానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన సిపిఆర్ఓ మన శ్రీధర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఎన్ని ట్రైన్స్ని రద్దు చేశారు? ప్రస్తుతానికి 132 ట్రైన్స్ ఎఫెక్ట్ అయ్యాయండి. దాంట్లో ఒక 107 ట్రైన్స్ వచ్చేసి ఫుల్ క్యాన్సిలేషన్ ఇచ్చాము. 6 ట్రైన్స్ని దారి మళ్లించడం జరిగింది. అలాగే ఒక 18 ట్రైన్స్ని రీషెడ్యూల్ చేసాం టైమింగ్ అలా. ఓకే, అంటే ఇప్పుడు ఏపీ నుంచి అటు ఒడిశాకు కావచ్చు, ఇటు తమిళనాడు పోయేట్టుగా ట్రైన్స్, దూర ప్రాంతాలకు పోయేట్టుగా ట్రైన్స్ దారి మళ్ళిస్తే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదే ముఖ్యంగా ఏంటంటే మనకు విజయవాడ, విశాఖపట్నం ఈ మధ్యలో ఉండే ప్యాసింజర్ ట్రైన్స్, మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్స్ని క్యాన్సిల్ చేసాం. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అంటే సికింద్రాబాద్ వైపు నుంచి వైజాగ్ మీదుగా హౌరా, అస్సాం వెళ్ళేవి, అలాగే అటువైపు నుంచి వైజాగ్, విజయవాడ అండ్ చెన్నై, ఇంకా సౌత్ బెంగళూరు ఇలా వెళ్ళేవి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్ మాత్రం సౌత్ నుంచి అంటే నార్త్కి అంటే అస్సాం వైపు వెళ్ళే ట్రైన్స్ని దారి మళ్లించి అంటే వైజాగ్, విజయవాడ రూట్ కాకుండా ఇలా కాజీపేట్, బల్లార్షా మీదుగా అటు అస్సాం వైపు కొన్ని దారి మళ్లించడం జరిగింది. దీంతో ఈ విధంగా అంటే రద్దు చేసిన, దారి మళ్లించిన దీంతో ప్రయాణికులు ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకున్నట్టు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు రీఫండ్ అవుతుందా, వాళ్ళకి ఇచ్చేట్టుగా మెసేజ్? కొద్దిపాటి ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే మనకి పరిస్థితి అంత తీవ్రంగా ఉండడం వల్ల ప్రయాణాలు కూడా అంత సజెస్టబుల్ కాదు. అన్లెస్ అంటే ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రయాణాలు అయితేనే కొద్దిగా చూసి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే క్యాన్సలేషన్, డైవర్షన్ వీటికి సంబంధించిన అంశాలు మాత్రం రెగ్యులర్గా డిఫరెంట్ మీడియా ద్వారా మేము సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం, పబ్లిక్కి అందవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే క్యాన్సలేషన్ సంబంధించి కూడా స్టేషన్లు, ఇంపార్టెంట్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా హెల్ప్ డెస్క్ పెట్టాము. రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, తెనాలి, ఇలా అన్ని చోట్ల కూడా హెల్ప్ డెస్క్లు పెట్టాము. అక్కడ ట్రైన్స్ ఎవరైనా క్యాన్సలేషన్ ఉన్నా కూడా వెళ్ళి అంటే ఫుల్ రీఫండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో ఆన్లైన్ ద్వారా కూడా మనం ఫుల్ రీఫండ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైల్వే ట్రాక్లు ఎక్కడెక్కడ దెబ్బతినట్టు అవకాశం ఉంది, ఎక్కడైనా గుర్తించారు? ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. వర్షపాతం ఉన్నా కూడా అంటే ట్రైన్స్ అంటే నార్మల్ జర్నీలోనే సాగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలోపు ఈ తుఫాన్ అన్నది తీరానికి దాటుకునే పరిస్థితి ఉంది. ఆ టైంలో హెవీ విండ్ కానీ లేదంటే హెవీ రెయిన్ఫాల్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. మా ఫుల్ టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి, పెట్రోలింగ్ టీమ్స్ ఉన్నాయి, సీనియర్ ఆఫీసర్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో క్యాంప్ అయి ఉన్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేందుకు కూడా మా మెటీరియల్స్కి సంబంధించిన ట్రైన్స్ రెడీ పెట్టుకున్నాం. అవి ట్రాక్ రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, సిగ్నల్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్తో కూడా ట్రైన్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ట్రాక్ మెషిన్స్ కూడా అన్ని స్ట్రాటజిక్ లొకేషన్లో మోహరించి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఇమ్మీడియట్ రిస్టోరేషన్ చేసి ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ట్రాఫిక్ రిస్టోర్ చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పటికే చూడొచ్చు అందులో ఏ విధంగా ప్రభావం ఉందో. సాక్షి కూడా ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తుంది, మనం చూడొచ్చు. అందులో కూడా కొన్ని ఏ ప్రాంతాలు సార్ మీరు అంటే ఏ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టారు? ఎందుకంటే జనం చూడొచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లకు చేరుకున్నట్టు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు పెట్టారు? హెల్ప్ డెస్క్లు వచ్చేసి రాజమండ్రిలో ఉంది, విజయవాడలో ఉంది, కాకినాడలో పెట్టాము, భీమవరంలో ఉంది, మళ్ళీ తెనాలిలో ఉంది, ఇటు గూడూరులో ఉంది,
ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ ఉన్నాయి. దాంతోపాటు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మేము సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం. హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా కాల్ చేసి తగిన సమాచారం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇది ఎక్కడ మోంతాన్ తుఫాను ప్రభావం ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టాము, వాటిని సంప్రదించవచ్చు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. అనేక మాధ్యమాల ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదు, ఎప్పటికప్పుడు సహాయం రైల్వే అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని చెప్తున్నారు. సార్, కమర్పర్సన్ చందు, రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.